చరిత్ర మనకు అన్ని వేళలా నిజమే చెప్పదు. గడిచిన కాలంలో దేశం ముందుండి పోరాడిన స్వతంత్ర సమర యోధులు ఒక ఎత్తైతే దేశం వెనుకుండి కాపాడిన గూఢాచారులు ఇంకో ఎత్తు. కాలం గుర్తించని ఎందరో మహనీయుల త్యాగాల పునాదులపై మన దేశం నిలబడింది. అలా ఇతిహాస చీకటి అజ్ఞాత లోతుల్లో నలిగిపోయిన వీరుడి కథ ఇది. చరిత్ర పుస్తకాల్లో లేని కథ, దేశ చరిత్రని మలుపు తిప్పిన కథ, దేశం కోసం తన ఉనికిని త్యాగం చేసిన వీరుడి కథ, శత్రువుల గుండెల్లోకి నడిచిన బ్లాక్ టైగర్ కథ. రవీంద్ర కౌశిక్ భారతదేశం గర్వించదగ్గ గొప్ప గూఢాచారి. కానీ దేశంతో వెన్నుపోటు పొడిపించుకొని 16 సంవత్సరాలు పాకిస్తాన్ జైళ్లలో నరకయాతన అనుభవించి ఒక అనాథలా చనిపోయాడు. ఈయన రాలో ఎలా జాయిన్ అయ్యాడు? పోఖ్రాన్ లో జరిగిన న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ కి ఈయనకు సంబంధం ఏంటి? ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అంటే ఏంటి? పాకిస్తాన్ ISI కి ఎలా పట్టుబడ్డాడు అన్న ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఇక లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఫ్యాసినేటింగ్ ఇంట్రో. ఇండో చైనా వార్లో భారత సైన్యం ఊహించని ఓటమిని చవిచూసింది. మరియు 1965లో ఇండో పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ సైనిక కదలికలను మరియు ఆపరేషన్ జిబ్రాల్టర్ వంటి ప్రణాళికలు గుర్తించడంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ దారుణంగా విఫలమైంది. దాంతో ఇండియన్ ఇంటెలిజెన్స్ మీద క్రిటిసిజం పెరిగింది. ఈ 2 యుద్ధాల తర్వాత దేశ భద్రతకు ఒక ప్రత్యేక విదేశీ గూఢాచారి సేకరణ కోసం ఒక ప్రత్యేక సంస్థ అవసరమని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రభుత్వం భావించింది. దాంతో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ RN కావ్ నేపథ్యంలో ఒక కొత్త స్వతంత్ర విదేశీ గూఢచారి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలా 1968 సెప్టెంబర్ 21న రా ఏర్పాటు చేశారు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్స్. ఈ సంస్థ నేరుగా ప్రధానమంత్రి ప్రత్యేక పరిధిలో పనిచేస్తుంది. రా ఏజెంట్లు ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ మరియు ఇజ్రాయెల్ వంటి దేశాల్లో కఠిన శిక్షణ పొందుతారు. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ మార్షల్ ఆర్ట్ అయిన క్రూ మాగా సెల్ఫ్ డిఫెన్స్ మరియు అధునాతనమైన గ్యాడ్జెట్లతో శిక్షణ ఇస్తారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ సంస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, దీనిలో పనిచేసే వారి రిక్రూట్మెంట్ చాలా రహస్యంగా ఉంటాయి. రా కేవలం ఒక గూఢాచారి సంస్థ మాత్రమే కాదు, భారతదేశపు భద్రతా, విదేశాంగ విధానం మరియు వ్యూహాత్మక ప్రయోజనాలను నిశ్శబ్దంగా కాపాడే ఒక అదృశ్య కవచం. అలా రా ఏజెంట్ గా జాయిన్ అయిన వ్యక్తి రవీంద్ర కౌశిక్. 1952 ఏప్రిల్ 11న రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో జన్మించిన రవీంద్ర కౌశిక్ కి చిన్నప్పటి నుంచే నాటకాలపై, మిమిక్రీపై అమితమైన ఆసక్తి ఉండేది. లక్నోలో ఒక థియేటర్ లో దేశభక్తి పరమైన నాటకంలో శత్రువు చేతికి చిక్కిన దేశ రహస్యాలను చెప్పని ఒక భారత సైనికుడి పాత్ర ఆయన అద్భుతంగా పోషించారు. ఆ ప్రదర్శన చూసిన భారత గూఢాచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్స్ అధికారులు ఆయనలోని ప్రతిభను, ధైర్యాన్ని, దేశభక్తిని గుర్తించి తన 21 ఏళ్ల వయసులో రాలో జాయిన్ అవుతావా అని అడిగారు. అయితే రవీంద్ర కౌశిక్ కు నాటకాలతో పాటు దేశమన్న, దేశంలో ప్రజలన్న అమితమైన గౌరవం. అందుకే నాటకాల్లో ఎప్పుడూ దేశభక్తుడిగానే నటించేవాడు. తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేయడం మరియు ఆయన పుట్టిన ప్రదేశం ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఉండడం రవీంద్ర గుండెల్లో దేశభక్తిని నింపాయి. యాక్టర్ అవ్వడం లక్షల్లో ఒకరికి వచ్చే అవకాశం, కానీ యాక్టర్ పోషించే పాత్రను నిజంగా సాధించడం కోట్లలో ఒకరికి వచ్చే అవకాశం. దాంతో యాక్టర్ అవ్వాల్సిన రవీంద్ర కౌశిక్ రాలో జాయిన్ అవ్వడానికి ఒప్పుకుంటాడు. దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అలా 1973లో రవీంద్ర కౌశిక్ రాలో చేరారు. ఇంట్లో ఢిల్లీలో గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి దేశ రక్షణ కోసం ఒక రహస్య ప్రయాణాన్ని ప్రారంభించారు. రవీంద్ర పాకిస్తాన్ లో గూఢాచారిగా పనిచేయడానికి 2 సంవత్సరాల పాటు కఠిన శిక్షణ పొందాడు. ఈ శిక్షణలో భాగంగా రవీంద్ర ఉర్దూ భాషను అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నాడు. ఇస్లాం మత గ్రంథాలను, పాకిస్తాన్ సాంప్రదాయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. చివరికి పాకిస్తాన్ లా కనిపించడానికి సున్నతి కూడా చేయించుకున్నాడు. అలా 1975లో పథకం ప్రకారం దుబాయ్ కి వెళ్లి అక్కడి నుంచి నబీ అహ్మద్ షాకీర్ అనే ఒక కొత్త గుర్తింపుతో పాకిస్తాన్ లోకి ఎంటర్ అయ్యాడు. రవీంద్ర
భారతదేశానికి సంబంధించిన అతని అధికారిక రికార్డులు పూర్తిగా తుడిచివేయబడ్డాయి. అలా పాకిస్తాన్ లో ప్రవేశించాక నబీ అహ్మద్ షాకీర్ కరాచీ విశ్వవిద్యాలయంలో చేరి న్యాయశాస్త్రంలో LLBలో డిగ్రీ పట్టా పొందాడు. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యంలో మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో క్లర్క్ ఉద్యోగం సంపాదించాడు. పాకిస్తాన్ భౌగోళిక పరిస్థితి మరియు అక్కడి ఉర్దూ యాసలో పాకిస్తాన్ వ్యక్తి కన్నా ఒక అడుగు ముందే ఉండేవాడు రవీంద్ర. అలా అతని ప్రతిభకి మంచి పేరు రావడంతో అంచెలంచెలుగా ఎదుగుతూ పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ అయ్యాడు. అలా డౌట్ రాకుండా అక్కడి స్థానిక టైలర్ కూతురైన అమనత్ అనే అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. అలా వాళ్ళిద్దరికి ఒక బాబు కూడా జన్మించాడు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళిద్దరికి అమ్మాయి జన్మించింది అని న్యూస్ కూడా సర్క్యులేషన్ లో ఉంది. 1979 నుంచి 1983 వరకు కౌశిక్ పాకిస్తాన్ కు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని భారతదేశానికి పంపించారు. ఈయన భారతదేశ అభివృద్ధిలో ఎన్నో గొప్ప ఆపరేషన్స్ వెనుకున్నాడు. నెంబర్ 1 ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. 1945 రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం అది ఆగస్టు 9. ప్రపంచంలో మొదటిసారిగా ఒక దేశం న్యూక్లియర్ బాంబుని ఉపయోగించింది. అమెరికా జపాన్లోని హిరోషిమా నాగసాకి మీద బాంబు దాడి చేసి రెండో ప్రపంచ యుద్ధాన్ని అంతం చేసింది. కానీ ఆ అంతం ఓ కొత్త అణు ఆయుధాలు తయారు చేసే రేస్ కి పునాది వేసింది. ద అల్టిమేట్ సింబల్ ఆఫ్ పవర్, న్యూక్లియర్ వెపన్స్. 1970లో పాకిస్తాన్ ఇండియాతో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ మూడోసారి ఓడిపోయింది. దాంతో పాకిస్తాన్ ఇండియాపై ఎలాగైనా గెలవాలన్న కసి పెరిగింది. మరియు భారత్ అదే సమయం 1974 మే 18న ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అన్న కోడ్ నేమ్ తో మొదటిసారిగా రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో న్యూక్లియర్ టెస్ట్ ని విజయవంతం చేసింది. ఇక ఇండియాపై గెలవడానికి పాకిస్తాన్ కి ఒకే మార్గం ఉంది, అదే న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయడం. కానీ యుద్ధాలు ఆయుధాలతో కాదు, మేధస్సుతో గెలుస్తాం. 1970లో పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ పైన రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది. రవీంద్ర కౌశిక్ మరియు అక్కడ పనిచేస్తున్న మన రా ఏజెంట్లు పంపిన ముందస్తు హెచ్చరిక పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్న విషయం భారత్ కు ముందుగానే తెలిసిపోయింది. పాకిస్తాన్ బలోచిస్తాన్ లోని చాగై కొండల్లో తన మొదటి అణు పరీక్ష నిర్వహణ మొదలుపెట్టింది. దీనికి వాళ్ళు పెట్టుకున్న కోడ్ నేమ్ చాగై 1. మన రా ఏజెంట్లు కోహత్ రీసెర్చ్ లాబొరేటరీ సమీపంలోని చౌరశాల నుండి అక్కడ పనిచేసే వారి వెంట్రుక నమూనాలను సేకరించి ఇండియాకు పంపారు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడంలో యురేనియం మరియు ప్లూటోనియం అవసరం పడతాయి. ఇవి హైలీ రేడియాక్టివ్ మెటల్స్. ఇవి రిలీజ్ చేసే రేడియేషన్ అక్కడ పనిచేసే వ్యక్తుల మీద మరియు వస్తువుల మీద పడుతుంది. దాని వల్ల వీళ్ళు ఇండియాకు పంపిన ఆ వెంట్రుకలను టెస్ట్ చేస్తే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ క్లియర్ గా కనిపించింది. దాంతో వాళ్ళు అక్కడ న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్నారన్న ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చారు. ఈ మొత్తం ఆపరేషన్ లో మన రా ఏజెంట్లు మరియు రవీంద్ర కౌశిక్ పాత్ర ఎంతగానో ఉంది. ఆపరేషన్ మేఘ్దూత్ 1984లో మన లడాక్ లోని సియాచి గ్లాసియర్ ను పాకిస్తాన్ ఆపరేషన్ అబిబుల్ పేరుతో ఆక్రమించాలని ప్రయత్నించింది. కానీ మన రా ఏజెంట్ల సాయంతో ఈ సమాచారం భారత్ కు ముందుగానే తెలిసిపోయింది. దాంతో భారత సైన్యం ఏప్రిల్ 13, 1984న ఆపరేషన్ మేఘ్దూత్ ను ప్రారంభించింది. పాకిస్తాన్ కంటే 4 రోజుల ముందే భారత సైన్యం సియాచి గ్లాసియర్ ను చేరుకొని అక్కడ ఫుల్ కంట్రోల్ ని తీసుకున్నారు. దాంతో పాకిస్తాన్ ఆపరేషన్ అబిబుల్ మొదలు కాక ముందే దారుణంగా విఫలమైంది. మరియు మన ఇండియన్ ఆర్మీ ఈ ప్రపంచంలో 5000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో యుద్ధ ట్యాంకర్లు మరియు ఇతర భారీ ఆయుధాలు మోహరించిన మొదటి మరియు ఏకైక సైన్యంగా చరిత్రలో నిలిచింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఈ ఆపరేషన్ కోసం లండన్ లోని ఒక సప్లయర్ నుండి 150 ఆర్టిక్ గేర్లను ఆర్డర్ చేసింది. కానీ రా ఏజెంట్లు దీని గురించి తెలుసుకొని 300 ఆర్టిక్ గేర్లను రహస్యంగా ఆర్డర్ చేసి పాకిస్తాన్ సరఫరాను ఆలస్యం చేశారు. ఆర్టిక్ గేర్ అంటే అత్యంత చల్లని ప్రదేశంలో చలిని తగ్గించే మల్టీ లేయర్ క్లాతింగ్ సిస్టమ్. సియాచి గ్లాసియర్ దగ్గర ఉన్న గడ్డ కట్టించే చలిని తట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దానివల్ల భారత సైనికులు ముందుగానే గేర్లను పొంది సియాచిని ఆక్రమించారు. కార్గిల్ వార్. కార్గిల్ యుద్ధ సమయంలో బీజింగ్ లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషరఫ్ మరియు ఇస్లామాబాద్ లో ఉన్న చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అజీజ్ మధ్య టెలిఫోన్ కమ్యూనికేషన్ ని ఆపేసి రా యుద్ధం వెనుక ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. మరియు 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర యుద్ధంలో రా ముక్తబాహిని తిరుగుబాటుదారులకు విస్తృత మద్దతును అందించి రహస్య ఆపరేషన్లు, గూఢచార సేకరణ, లాజిస్టికల్ మద్దతు ద్వారా రా ముక్తబాహిని యొక్క చివరి విజయాన్ని మరియు బంగ్లాదేశ్ స్వాతంత్ర యుద్ధాన్ని సులభతరం చేసింది. కౌంటర్ టెర్రరిజం. రా దేశంలో మరియు అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని
ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉగ్రవాద దాడులు నిరోధించడం నుండి ఉగ్రవాద నెట్వర్క్లను నాశనం చేయడం వరకు అనేక సీక్రెట్ ఆపరేషన్లు చేసి దేశంలో అనేక జీవితాలను రక్షిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అలా రవీంద్ర రాతో కలిసి ఎన్నో ఆపరేషన్లు విజయవంతం చేశాడు. ఈయనే గనక పాకిస్తాన్ ఆర్మీలో లేకుంటే ఇండియా ఇప్పుడు మరొకలా ఉండేది. అంతా సవ్యంగా సాగిపోతున్న సమయానికి మన దేశానికి చెందిన ఇనాయత్ మసియా అనే లో లెవెల్ ఏజెంట్ ను 1983లో ఒక ముఖ్యమైన డాక్యుమెంట్స్ కోసం రవీంద్రను కలవడానికి పాకిస్తాన్ కి పంపించారు. ఈయనను పంపించడమే ఇండియన్ గవర్నమెంట్ చేసిన అతిపెద్ద తప్పుగా రా రికార్డ్స్ లో మిగిలిపోయింది. డాక్యుమెంట్స్ కోసం వెళ్లిన ఇనాయత్ మసియా బార్డర్ దగ్గర పాకిస్తాన్ ISI కి దొరికిపోయాడు. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు పెట్టే టార్చర్ ని తట్టుకోలేక పాకిస్తాన్ ఆర్మీలో ఇండియన్ రా ఏజెంట్ ఒకరు ఉన్నారని, ఆయనను కలవడానికి వచ్చానని, ఆయన ఎవరో నాకు తెలియదు, రేపు సాయంత్రం నన్ను కలవడానికి ఒక పార్క్ వస్తాడని రివీల్ చేశాడు. దాంతో పాక్ ఇంటెలిజెన్స్ తమలో ఉన్న గూఢచారిని పట్టుకోవడానికి మాటు వేశారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం రవీంద్ర కౌశిక్ ఇనాయత్ మసియాను కలవాల్సిన పార్క్ కు వచ్చాడు. అది చూసిన పాక్ ఇంటెలిజెన్స్ కి దిమ్మ తిరిగిపోయింది. ఇంతకాలం తమతో కలిసి పనిచేసిన మేజర్ నబీ అహ్మద్ షాకీర్ ఆ గూఢచారి అని తెలిసినప్పుడు తమ ఇంటెలిజెన్స్ కంటే మన భారత ఇంటెలిజెన్స్ ఎన్ని అడుగుల ముందుందో అర్థమైంది. అప్పటి నుంచి రవీంద్ర కౌశిక్ తన జీవితంలో అత్యంత దీనమైన రోజులు మొదలయ్యాయి. ఇంటరాగేషన్ అన్న పేరుతో రవీంద్ర కౌశిక్ ని 2 సంవత్సరాల పాటు అత్యంత భయంకరంగా హింసించారు. అతని గోర్లను పీకేసి గుండు సూదులతో గుచ్చి దానిపైన కారం పొడిని వేసేవారు. శరీరంలో కాల్చిన సూదుల్ని గుచ్చేవారు. శరీరంలోని భాగాలను గాజు ముక్కలతో కోసేవారు. నీళ్లలో ముంచి ఊపిరాడకుండా చేసి మాంసం చిలిపోయేలా కొట్టేవారు. కొన్ని రోజుల పాటు శరీరం అంగుళం కూడా కదలని ఇరుకు స్తంభాలలో రవీంద్రను ఉంచేవారు. పురుగుల అన్నం తినిపించడం, కరెంట్ షాక్ ఇవ్వడం, మంచు గడ్డపై పడుకోబెట్టి కొట్టడం, చేతులు కాళ్ళు కట్టేసి ఎలుకలతో కరిపించడం, ఇలా 3rd డిగ్రీకి మించిన నరకయాతన చూపించారు. ఇక్కడే రవీంద్ర కౌశిక్ భారతదేశపు గర్వించదగ్గ యోధుడయ్యాడు. ఎంత నరకయాతనైనా అనుభవించాడు, కానీ భారతదేశం గురించి ఒక చిన్న విషయం కూడా పాకిస్తాన్ ఆర్మీకి చెప్పలేదు. ఆయన దేశభక్తికి, ధైర్య సాహసాలకు దేశం చెలించింది. తనకు శిక్షణ ఇచ్చిన రా ఏజెంట్లు కూడా ఆశ్చర్యపోయారు. అందుకే స్వయంగా మన అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ ఈయనకు బ్లాక్ టైగర్ అని బిరుదు ఇచ్చింది. దాంతో దేశం ఆయనను బ్లాక్ టైగర్ గా గుర్తించింది. కానీ ఇదంతా అన్అఫీషియల్ గా జరిగింది. ఇలా ఇంటరాగేషన్ పేరుతో 2 సంవత్సరాలు రవీంద్రకు నరకం చూపించారు. చివరికి డ్రగ్స్ ఇచ్చిన కౌశిక్ ఒక్క ముక్క కూడా రా గురించి కానీ తమ వచ్చిన ఆపరేషన్ గురించి కానీ నోరు విప్పలేదు. దాంతో చేసేదేం లేక 1985లో పాకిస్తాన్ కోర్టు ఈయనకు మరణ శిక్షను విధించింది. అలాగైనా ఇతను పాకిస్తాన్ లో పెట్టే ఆ టార్చర్ నుంచి విముక్తి అవుతాడు అనుకుంటే చివరికి ఆ అదృష్టం కూడా లేకుండా పోయింది. పాకిస్తాన్ గవర్నమెంట్ ఆ మరణ శిక్షను కాస్త యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈయన భార్య అనామక్ సాయంతో పాకిస్తాన్ ఆర్మీ కళ్ళుగప్పి ఇండియాలో ఉన్న కౌశిక్ తల్లిదండ్రులకు సీక్రెట్ గా ఉత్తరాలను పంపారు. ఈయన రాసిన ఉత్తరాలను తీసుకొని 1996లో ఈయన తల్లైనటువంటి అమలాదేవి అప్పటి ప్రధాని వాజ్పేయి ని కలిసింది. తన కొడుకును ఎలాగైనా కాపాడాలని ఎంతగానో బతిమాలింది. ఇవన్నీ చూసిన కౌశిక్ మనవాడే అని ఒప్పుకోలేని పరిస్థితి మన ప్రభుత్వాన్ని. చివరికి కౌశిక్ మా దేశం వాడే కాదని ఇండియన్ గవర్నమెంట్ తేల్చి చెప్పేసింది. అలా రవీంద్ర కౌశిక్ 16 సంవత్సరాల పాటు పాకిస్తాన్ జైలులో వింత వింత టార్చర్లను అనుభవిస్తూ ఉండేవాడు. వాళ్ళు పెట్టే టార్చర్ కి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇండియన్ ఆర్మీ ఎక్కడి నుంచి అయినా వచ్చి అతన్ని తీసుకుపోతుందని అతని సియాల్కోట్ జైల్, మియాన్వాలా జైల్, ఇంకా ఇతర జైళ్లకు తిప్పుతూ ఉండేవారు. ఆయన గుండె ధైర్యం గొప్పది అయినప్పటికీ శరీరం సహకరించలేదు. ఇక్కడ పరిస్థితులకు ఈయనకు టీబీ, ఆస్తమా వ్యాధులు వచ్చేసాయి. మందులు వాడితే తప్ప ఇతను బతికే అవకాశాలు లేదు. ఆ టైంలో కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ ఇతన్ని పట్టించుకోలేదు. ఇతనికి సరైన ట్రీట్మెంట్ ని మరియు మందుల్ని ఇప్పించలేదు. చివరికి 2001 నవంబర్ 21న దేశం గర్వించదగ్గ గొప్ప యోధుడు చయా గుండె జబ్బుతో జైల్లో తుది శ్వాస విడిచారు. ఆయన బాడీని ఒక అనాథ శవంలా అదే జైలు వెనుక భాగంలో దహనం చేశారు. కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఈయన చనిపోయిన తర్వాత ఆయన భార్యను, పిల్లల్ని కూడా పాకిస్తాన్ ఆర్మీ చంపేసింది. మన ఇండియాలో ఉన్న అతని కుటుంబానికి మన భారత ప్రభుత్వం కొంతకాలం పాటు 500 రూపాయల పింఛన్ని ఇచ్చింది. ఆయన తన చివరి రోజుల్లో కుటుంబానికి రహస్యంగా పంపిన లేఖల్లో తన ఆవేదన వెల్లడించారు.
ఈయనను ఇన్స్పైరింగ్ గా తీసుకొని ఏక్ ద టైగర్, అర్జును లాంటి సినిమాలు వచ్చినప్పటికీ ఆ సినిమాలలో ఈయన పేరు కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడ బాధ కలిగించే విషయం ఏంటంటే ఇంత గొప్ప వీరుడికి కూడా మన భారత ప్రభుత్వం సరైన గుర్తింపును ఇవ్వలేకపోయింది. ఈయన ఒక్కడే కాదు, ఈయనలాగా మన దేశం కోసం పనిచేసిన వారు మోహన్ లాల్ భాస్కర్, కుష్బన్ జాదవ్, కాశ్మీర్ సింగ్, సరస్వతి రాజమణి, హేమంత్ ఖాన్, భరబత్ సింగ్ ఇలా చాలా మంది ఉన్నారు. ఒక రిపోర్ట్ ప్రకారం మన దేశం యొక్క జైళ్లలో పాకిస్తాన్ కి చెందిన 348 మంది ఖైదీలుగా ఉంటే పాకిస్తాన్ జైళ్లలో మన దేశానికి చెందిన 538 మంది ఖైదీలుగా ఉన్నారు. వీళ్ళు పాకిస్తాన్ కి దొరికిపోతే వాళ్ళ బతుకు కుక్కల కన్నా దారుణంగా ఉంటుందని తెలిసిన దేశం కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడని వీరులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు దేశం వెనుకుండి వాళ్ళ జీవితాలను త్యాగం చేయడం వల్లే మనందరం ఇక్కడ సేఫ్ గా ఉండగలుగుతున్నాం. వీళ్ళకి ఏమిచ్చినా తక్కువే అవుతుంది. ఈ వీరులు పుట్టిన గడ్డపైన నేను పుట్టినందుకు గర్వంగా ఉంది. ఈ వీడియో కోసం నేను రిఫర్ చేసిన లింక్స్, వీడియోస్, ఆర్టికల్స్, డాక్యుమెంట్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చా. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరియు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.